Hi students, this is Gail and welcome back to our channel. Students, ఈ వీడియోలో మ్యాథ్స్ 2A ఇంపార్టెంట్ 2, 4, 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 అయితే మన ఛానల్ అప్లోడ్ అయింది. ఇది పార్ట్ 2 అండి. ఈ పార్ట్ 2లో మనకి బైనామియల్ థియరం 2, ర్యాండమ్ వేరియబుల్స్ వరకు ఓకేనండి, డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉంటుంది. సో అంతవరకు ఇందులో ఉండే 2, 4, 7 మార్క్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మ్యాథ్స్ 2A, 2B కెమిస్ట్రీ క్లాసెస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, మరి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనకి బైనామియల్ థియరంలోంచి 2, 7 మార్క్స్ అండ్ 1, 2 మార్క్స్ అయితే వస్తుంది. అంటే టోటల్ మీకు 16 మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, ఇందులో మీకు ఫస్ట్ కనిపిస్తున్నాయి అన్ని 7 మార్క్స్ అండి. సో ఇవి నోట్ చేసుకొని ఖచ్చితంగా ఇవి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు 2, 7 మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా, సో 2, 7 మార్క్స్ కనుక కొంచెం ఒక 10 ప్రాబ్లమ్స్ వరకు ఉంటాయి. సో వాటిని మీరు నోట్ చేసుకోండి, మీ మెటీరియల్స్లో ఉంటే చేసుకోండి. మీకు క్లాసెస్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి. దీని యొక్క డిస్క్రిప్షన్లో టోటల్ మీకు మ్యాథ్స్ 2B క్లాసెస్ కూడా ఉంటాయి. సో అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, అలాగే 2A క్లాసెస్, 2B అండ్ 2A కెమిస్ట్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. చూడండి ఇక్కడ 8th, 9th, ఓకేనా, 10, 11, 12 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 12 ప్రాబ్లమ్స్ కానీ మీరు చేయగలిగితే మీకు ఖచ్చితంగా మీకు 2, 7 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా, నెక్స్ట్ పేజ్ చూద్దాం. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఈ లెసన్లో 2 మార్క్స్ అయితే ఒక 2 మార్క్స్ వెయిటేజ్ కనుక చాలా తక్కువ 2 మార్క్స్ అయితే ఉంటాయి. ఒక 5, 6, 7 వరకు ఉండొచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది 7 2 మార్క్స్ అండ్ 8 2 మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 8 2 మార్క్స్ కానీ మీరు చేస్తే ఓకేనా ఖచ్చితంగా మీకు ఒక 2 మార్క్స్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, చూడండి క్లారిటీగా, స్లోగా స్క్రోల్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ యూనిట్ ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో మీకు 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి, మీరు చేస్తే మీకు ఖచ్చితంగా ఒక 4 మార్క్స్కి వచ్చేస్తుంది. అయితే ఇందులో కొంచెం మీకు ఎక్కువ మోడల్స్ కనిపిస్తున్నాయి. చూడండి 1, 2, 3, 4, 5, 6 కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ 7, 8, 9, 10 ఓకేనా, 11 కనిపిస్తున్నాయి. ఈ 11 మోడల్స్ కానీ మీరు చేస్తే మీకు ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ అయితే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మన దగ్గర ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 100% సిలబస్ స్టడీ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఈ పీడిఎఫ్స్ అండి. ఈ మ్యాథ్స్ 1A, 1B, 2A, 2B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఓకేనా, వీటి వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఈజీగా మ్యాథ్స్లో అయితే 65 to 75 స్కోర్ చేయొచ్చు, ఫిజిక్స్లో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు, కెమిస్ట్రీలో అయితే 50 to 55 ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇది AP అండ్ TA స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఫస్ట్ ఇయర్ 4 సబ్జెక్ట్స్ కావాలన్నా, సెకండ్ ఇయర్ 4 సబ్జెక్ట్స్ కావాలన్నా 120 రూపీసే. ఇక్కడ ఈ వాట్సాప్ నెంబర్కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ యూనిట్ ఏంటంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండి. సో ఇందులో మీకు 7 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ అండి, టోటల్ 9 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయండి 7 మార్క్స్. ఓకేనా, వీటిని మీరు నోట్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో 8 మార్క్స్ మీకు 7 మార్క్స్ ఎన్నైతే ఉంటాయో మీకు మ్యాక్సిమం ఎగ్జామ్కి రావడానికి మీకు చాయిస్ కాదు, కానీ చాయిస్ కంటే మీరు ఎన్నైతే రాయాలో 5, 7 మార్క్స్ రాయాలి కదా. సో 5, 7 మార్క్స్ ఈజీగా క్లాసెస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. సో అవి మీరు చూస్తే ఖచ్చితంగా మీరు 5, 7 మార్క్స్కి ఈజీగా 5, 7 మార్క్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ ఆ చాప్టర్లో మీకు 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది కనుక ఇక్కడ 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2 మార్క్స్ మీరు చేస్తే సరిపోతుంది. ఓకేనా, 2 మార్క్స్ ఇందులో మీరు 1, 2 మార్క్స్ అయితే మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. మీకు ఇందులో 1, 2, 5, 6 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 6 కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు 1, 2 మార్క్స్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు. మీకు ఫుల్ మార్క్స్ కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం.
స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ 9th యూనిట్ ఏంటంటే ప్రాబబిలిటీ అండి. ఈ ప్రాబబిలిటీలో మీకు 4+4+7 అండి, అంటే మీకు 15 మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇది మీకు ఇంపార్టెంటే, ఎందుకంటే 4 మార్క్స్ ఉన్నాయి కనుక మీరు ఖచ్చితంగా 4 మార్క్స్ కోసం ఈ యూనిట్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకేనా. సో మీకు ఈ ప్రాబబిలిటీలో కొంచెం ఎక్కువ 4 మార్క్స్ ఉండొచ్చు అనుకుంటా, ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ ఇవి ఏంటంటే 7 మార్క్స్ అండి, మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. 1 2 3 4 ఓకేనా, 5 6 7 మార్క్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ పేజ్లో ఎన్ని ఉన్నాయి కూడా చూద్దాం. ఓకే, స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ 7 ఇక్కడ 7 మార్క్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ 4 మార్క్స్ తీసుకుంటే మీకు 4 మార్క్స్ వెయిటేజ్ కనుక కొంచెం ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. చూడండి, మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఇందులో మీరు ఎన్ని చేశారు ఎన్ని చేయలేదనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. చెయ్యని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి, కొంచెం ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఓన్లీ ఇంపార్టెంట్ కాదు, కొంచెం ఎక్కువే ఇస్తున్నాడు ఎగ్జామ్లో కూడా, అవుట్ ఆఫ్ కూడా ఇస్తున్నాడు. అంటే అవుట్ ఆఫ్ అంటే అన్ఇంపార్టెంట్ అనుకుంటాం కదా, సో అటువంటివి కూడా ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది కనుక మీరు మ్యాక్సిమం ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. మీకు ఇక్కడ 8 4 మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పేజ్లో ఉన్నాయేమో చూద్దాం. ఓకే ఓకే నెక్స్ట్ అక్కడ చూడండి 9th 1 కూడా కనిపిస్తుంది, దానికి కంటిన్యూషన్ అండి. అలాగే 10th 1 కనిపిస్తుంది. ఓకేనా. 11th 1 కనిపిస్తుంది. 12 13 14 4 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ 14 చేయగలిగితే మాత్రం ఇందులో వచ్చే 4 మార్క్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ లాస్ట్ వన్ చూడండి, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. 7+2 9 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుందండి. సో ఇందులో ఫస్ట్ ఇక్కడ మీకు కనిపించే అన్ని 7 మార్క్సే. ఓకేనా. సో ఖచ్చితంగా వీటిని మీరు చేస్తే తక్కువే ఉంటాయి, ఒక 7 మార్క్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ 1 2 3 ఓకేనా 4 5 6 7 మార్క్స్ అయితే ఉన్నాయి, కొంచెం ఎక్కువే. ఓకేనా. నెక్స్ట్ పేజ్ చూద్దాం. చూడండి, ఇక్కడ 2 మార్క్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈ లెసన్లో ఒక 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది కనుక 2 మార్క్స్ కూడా మీరు చేయాల్సిందే. చేస్తే మనకు అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే వస్తాయి, ఎందుకంటే 2 మార్క్స్లో మీకు చాయిస్ ఉంటుంది కనుక ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. మ్యాక్సిమం కొంచెం ఎక్కువ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకు అవుట్ ఆఫ్ మార్క్స్ రావాలంటే మాత్రం తగ్గించకుండా చెప్తేనే బెటర్. ఓకేనా. సో ఈ స్టూడెంట్స్ ఇది మనకి ఏంటంటే పార్ట్ 2 అండి. సో ఖచ్చితంగా దీనికి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.